నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతిలో టీడీపీ నేతల గోపూజలు, అసత్య ప్రచారాలు మానాలని వైసీపీకి హితవు. బాణసంచ ఫ్యాక్టరీ ప్రేలుడులో 6 మృతి, సీఎం దిగ్భ్రాంతి, సహాయక చర్యలకు ఆదేశం. కేజీహెచ్లో వారమంతా సూపర్ స్పెషాలిటీ సేవలు, స్థానికేతరుల సౌలభ్యం కోసమేనన్న సూపరింటెండెంట్. క్రీడలు అకాడమిక్ యాక్టివిటీ కావాలి, క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్న ఎమ్మెల్యే గణబాబు. దేవుడితో రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేత కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ టీడీపీ నేతలు తిరుపతిలో గోవులకు పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోపూజలు నిర్వహించినట్టు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డికి అసలు కరుణ లేదని, దేవునితో కూడా రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో చలగాటం ఆడవద్దని హితవు పలికారు. వాస్తవాలను దాచి అసత్యాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, మధుబాబు, రఫీ, ఐఎస్ కాజా, లక్ష్మి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది వరాహ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఘన కీర్తి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులుగా ఆయన కీర్తిని దిగజార్చాలని, దేవుడు ప్రతిష్టని దిగజార్చాలని అసత్య మాటలతో దేవుడిని వీధిలో లాగుతూ కొంతమంది దీనిపైన లాభం చేకూర్చాలని, దానితో రాజకీయం చేయాలని వీళ్ళ ప్రయత్నం సఫలం కాకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గోసేవ చేశాం. గోసేవ ఉద్దేశం ఏంటంటే, అన్ని జంతువుల్లోకి ఆవు తల్లిగా భావిస్తాం. సహస్ర దేవుళ్ళు అందరూ, దేవతలు అందరూ కూడా ఆవులో కొలువుంటారని నమ్ముకునే హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళం. అలాంటి ఆవుని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి 100కు పైగా ఆవులు చనిపోయాయి, దీని పరిరక్షణ వీళ్ళు చేయలేకపోతున్నారు, దీన్ని మేమవుతే పరిరక్షిస్తాం అని అసత్య వాక్యాలు పలికిన కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు, ఆయనలో కరుణామయుడు పూనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కరుణామయుడిగా నేను గో సంరక్షణ చేస్తున్నాను, నేను మనుషుల్ని సంరక్షిస్తున్నాను అని మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా 100కు పైగా ఆవులు చనిపోలేదు, దేవుడి దగ్గర అసత్యాలు జరగట్లేదు. వెంకటేశ్వర స్వామి 4 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల్ని ఎవరైతే గోశాలలో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించేశాడు, సస్పెండ్ చేశాడు. ఆయనకి దేవుడి దగ్గర పనిచేసే అర్హత లేదు అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఇప్పుడు మీరు దేవుడి పైన ప్రేమ ఉన్నట్టు, దేవుణ్ణి మీరే ఉద్ధరిస్తున్నట్టు ఇంట్లో పెళ్ళిళ్ళేమో పరమతంలో చేసుకోవడం, ఇంట్లో పూజలేమో పరమతంలో చేసుకోవడం, కానీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చడం ఏ మటుకు సమంజసమని మేమందరం కూడా అడుగుతున్నాం. వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే అన్ని మతాలు వాళ్ళు వచ్చి పూజించుకునే స్థలం ఇది. ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్రేషన్లో నడుస్తున్న తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా కీర్తి చెందిన ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని దిగజారిస్తే మీకేమొస్తుందయ్యా? దేవుణ్ణి దిగజార్చి ఏమి మూట కట్టుకుంటా అనుకుంటున్నారు మీరు? అభస్వాలు చెప్పి ఏమి మూట కట్టుకుంటున్నా అనుకుంటున్నారు మీరు? వంశాభివృద్ధి జరగాలంటే వేడుకొండల స్వామి చెంత మనం భక్తిగా ఉండాలి. పిల్లా పాపలతో మనం అందరం బాగుండాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి మనకి. అలాంటి వెంకటేశ్వర స్వామిని రోడ్డుకి ఇడిచి అసత్య వాక్యాలు చెప్తారా? మీరు చేసే ప్రతి ఒక్క అకృత్యము వెంకటేశ్వర స్వామి 3వ కళ్ళు, ఆయన నేత్రము తెరిసే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన విలవేల్పు వెంకటేశ్వర స్వామి, నారా లోకేష్ గారి కుటుంబ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పట్ట భక్తి శ్రద్ధలతో ఎలా మెలుక్కుంటారో ప్రజలకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఏ రోజైనా హుండీలో ₹1 డబ్బులు వేశారా? దేవుడు కార్యక్రమాల్లో
రూపాయి కరుణాకర్ రెడ్డి ఎప్పుడన్నా వెచ్చించారా? ఆయన ఏ రోజన్నా దేవుడి కార్యంలో సొంత డబ్బులు వెచ్చించక దేవుడి డబ్బుల్ని ఎలా స్వాహా చేయాలి అనేది బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇవన్నీ చూస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరి మనసులో ఉంచుకుని ఒక తగు నిర్ణయం తీసుకుంటారు. స్వామివారిని మేమందరం ఒకటే ప్రార్థిస్తున్నాం. స్వామి, తెలిసో తెలియకో మేము చేసిన తప్పిదం ఏమన్నా ఉంటే ఈరోజు గోసేవతో ఆ పాపులందరికీ కూడా ఈ పాపం తొలగాలని, వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని, ఇలాంటి బుద్ధి నుంచి మార్చమని కూడా ఆ దేవదేవుని మరొకసారి మేమందరం ప్రార్థన చేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివార్లో ఉన్న బాణసంచ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 6 మృత్యువాత పడినట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 4 క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. ఇక్కడ పనిచేస్తున్న వారిలో చాలా మంది సామర్లకోటకు చెందిన వారని, కూలి పని కోసం వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు సెలవు దినం కావడంతో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా అగ్ని ప్రమాదంలో 6 కార్మికులు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. విశాఖ కేజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ ఓపీ సర్వీసులను వారం పొడవునా నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ఇప్పటి వరకు వారంలో 1-2 రోజులకు మాత్రమే పరిమితమై ఉన్న సేవలను దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం ప్రతిరోజు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. కేజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ శివానంద మాట్లాడుతూ కేజీహెచ్లో మొత్తం 12 సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన వైద్యుల సహకారంతో ఈ సేవలు రోగులకు అందించగలిగామని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ మాత్రం వారానికి 2 రోజులే ఉన్నప్పటికీ ఏమాత్రం అవసరం వచ్చినా వారు అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం 9 నుంచి 1 గంట వరకు మాత్రమే ఉన్న ఓపీ పనివేళలను ఇక మీదట మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పొడిగించినట్లు తెలిపారు. కేజీహెచ్కు వచ్చే రోగులకు అదే రోజు వైద్య పరీక్షలతో సహా అన్ని సేవలు పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానైన ఈ హాస్పిటల్లో 3 రాష్ట్రాలని పేషెంట్లని మరియు ఈ విశాఖ జిల్లా వాసుల్ని 100 సంవత్సరాలు 100 వసంతాలు పూర్తి చేసుకొని ఈ సేవలు అందించడం అనేది జరిగింది. దీంట్లో రొటీన్ ఓపీస్తో పాటు మనకి సూపర్ స్పెషాలిటీ ఓపీస్ కూడా ఇందులో మనకి ప్రత్యేకంగా మనకున్నాయి. నాకు ఒక ఆలోచన రావడం అనేది జరిగింది. ఇది రొటీన్ ఓపీస్, మెడిసిన్, సర్జరీ, గైనిక్ అండ్ ఆర్థోపెడిక్స్ ఇవన్నీ రోజు ఓపీ ఉంటుండగా ఈ సూపర్ స్పెషాలిటీ ఓపీస్ ప్రజలకి చేరువుగా తీసుకెళ్తే వాళ్ళకి దూర తీరాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా బాగుంటుందని ఇది నేను ఆలోచించి సూపర్ స్పెషాలిటీ ఓపీస్ అన్నీ ఎప్పుడూ వారానికి 2 రోజులు 3 రోజులు ఉండేవి. ఎవరైనా పేషెంట్ దూర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ రోజు ఈ పర్టికులర్ ఓపీ ఉంటుందని తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే స్థితి ఏర్పడింది. సో దాన్ని తెలుసుకొని మేము సర్వీసెస్ ఎక్స్టెన్సివ్గా వాళ్ళకి ఇవ్వడం కోసం, వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించడం కోసం, ఇక్కడికి వచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసే ఈ కష్టాలన్నీ వాళ్ళు వదిలించుకోవడం కోసం మేము ఇది చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు మన దగ్గర ఉన్న 12 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 12 మన దగ్గర ఉన్నవి 12 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. ఈ 12 సూపర్ స్పెషాలిటీ విభాగాల్ని మనం ఎవ్రీ డే చూసేటట్టు మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ప్రజలకు తెలియాలి. మీ మీడియా మిత్రుల సహాయంతో ఇంత మంచి సౌకర్యం ప్రజలకు తెలిసి వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. సో మీరు చూస్తే ఈ 12
కి కూడా మనం ఓపీ నంబర్స్ ఇచ్చాం. ఓపీ నంబర్ 13 ప్రివెంటివ్ ఆంకాలజీ అనేది 13 అండి. అది ప్రివెంటివ్ ఆంకాలజీ. ప్రివెంటివ్ ఆంకాలజీ మాత్రం మనం వారానికి 2 రోజులు ఇస్తాం. అది కూడా స్పెషాలిటీ వర్క్లోకి వస్తుంది. సో అందుగురించి ఆ ప్రివెంటివ్ ఆంకాలజీ ఒక్కటే మనకు వారానికి 2 రోజులు, మిగిలినవన్నీ. కానీ ప్రివెంటివ్ ఆంకాలజీకి కూడా ఎప్పుడు వచ్చినా మా డాక్టర్లు చూడడానికి సంసిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ఏ టైం అయినా చూస్తానని చెప్పారు. సో ఈ ఓపీ నంబర్లతో మనం ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఓపీస్ నడపడం అనేది జరుగుతుంది. క్రీడలను ఒక అకాడమిక్ యాక్టివిటీగా తీసుకురావాలన్నదే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హాస్టల్లో మొదటి బ్యాచ్లో శిక్షణ పొందిన ఆంధ్ర తెలంగాణల ప్రాంతాల ఆటగాళ్లు 35 ఏళ్ల తర్వాత విశాఖలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గణబాబు వారిని సన్మానించారు. వివిధ క్రీడాంశాల్లో తమదైన ప్రతిభ చాటుకున్న మాజీ ఆటగాళ్లు, కోచ్లతో ఆయన కాసేపు ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పట్లో క్రీడలకు ఇచ్చిన ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. మౌలిక సదుపాయాలు, మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారుల గుర్తింపు, వారికిచ్చే తర్ఫీదు, జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పాలసీల రూపకల్పనలో అనుభవజ్ఞులైన ఇటువంటి సీనియర్, విశ్రాంత క్రీడాకారుల ఆలోచనలు కూడా పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ హాస్టల్స్ అనేటువంటివి కంబైన్డ్ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన నాటి నుంచి హాస్టల్స్లో వివిధ క్రీడాంశాల్లో ట్రైన్ అయ్యి వివిధ హోదాల్లో సెటిల్ అయ్యి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పార్టిసిపేట్ చేసి తర్వాత కాలంలో మరలా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి 1-2 సమావేశాలు అంటే రీయూనియన్ అయ్యి 1-2 సమావేశాలు హైదరాబాద్లో పరిమితమై ఈరోజు విశాఖపట్నంలో ఆ సమావేశం కావటం, అందులో నేను హాస్టలేట్ని కాకపోయినా నేషనల్ క్యాంప్స్కి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ జట్టు శిక్షణా శిబిరం లాల్ బహదూర్ స్టేడియంలో జరిగితే ప్రతి సంవత్సరం కూడా 2-3 మంత్స్ హాస్టల్లో ఉన్న అనుభవం ఆ హాస్టలేట్స్తో ఉండేవాడు. సో డిఫరెంట్ గేమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా గడిపిన రోజులు. సో మళ్ళీ వాళ్ళందరూ కలిపి విశాఖపట్నంలో ఇంతమంది హాజరవుతారని నేనైతే అనుకోలేదు. కానీ చాలా చక్కటి మీటింగ్, చక్కటి గ్యాదరింగ్ అని అనాలి. ఎందుకంటే వీళ్ళ అనుభవం ఈరోజు అనేక సలహాలు వచ్చినాయి. హాస్టల్స్ నుంచి ప్లేయర్స్గా తయారయ్యి రాణించి వివిధ హోదాల్లో వివిధ డిపార్ట్మెంట్స్లో చాలా అనేక పొజిషన్స్లో ఉండి జీవితంలో స్పోర్ట్స్కి ఏదో చేయాలనేటువంటి తలంపు ఉన్నవారు అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు. డిఫరెంట్గా ఇది ఒక స్పోర్ట్స్ పాలసీ డిసైడ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి అనుభవజ్ఞులతో తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఎందుకంటే ఒక హాస్టల్లో ఉండేటువంటి వారికి ఏ రకంగా తర్ఫింపుందనేటువంటి అనుభవం ఇప్పుడు మారిన పరిస్థితులు బట్టి ఇప్పుడు మనం ఒక అకాడమీసో లేకపోతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీసో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మనం ఆలోచన చేసేటప్పుడు ఇలాంటి సమావేశం డెఫినెట్గా ఇన్పుట్ వస్తుందనేటువంటి ఉద్దేశం నెరవేరింది. డెఫినెట్గా ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చేయడం ద్వారానో లేకపోతే ఒక మెడల్ రప్పించుకోవడం ద్వారానో మన కంట్రీకి కానీ లేకపోతే మన స్టేట్కి కానీ ఐడెంటిటీ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఈ రెండూ రావాలంటే ముందు మనకి ప్రాపర్గా టాలెంట్ సెర్చ్ జరగాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కోచెస్ ఉండాలి. సో ఇవన్నీ అయినాక వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడానికి టోర్నమెంట్స్ జరగాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అవుతూ ఉంటాయి. వాటికి సంబంధించి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి స్పోర్ట్స్ అనేటువంటిది ఒక ఎకనమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అనేక విజనరీ ఉంది. అనేక ఫీల్డ్స్లో మన స్టేట్ని కంబైన్డ్ స్టేట్లోని బాగా ఆయన వేసినటువంటి అనేక ఆలోచనలు మనం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం ఫలాలు. ఈరోజు ఆయన ఉద్దేశం కూడా స్పోర్ట్స్ కూడా ఒక ప్లాట్ఫామ్. అది గతంలో అందరూ నెగ్లెక్ట్ చేసినా ఇది ఒక ఎకనమిక్ యాక్టివిటీ గుర్తించి మన కెపాసిటీని, మన సామర్థ్యాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ఒక మెగా ఈవెంట్స్ చేయడం ద్వారా కూడా అది నేషనల్ గేమ్స్ ఒకసారి చేశారు, ఏషియన్ గేమ్స్ కానీ లేకపోతే వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మన రాష్ట్రాన్ని స్పోర్ట్స్లో ఒక పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలి, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలి, ప్లేయర్స్ని తయారు కావాలి. అందుకనే ఆ ప్రోత్సాహకాలు కూడా ప్లేయర్స్కి అత్యద్భుతమైనటువంటి కంట్రీలో ఎక్కడా లేని స్పోర్ట్స్ పాలసీ తీసుకుని వచ్చాం. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈరోజు మా హాస్టలేట్స్ అందరూ అనుకునేది మరలా హాస్టల్స్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అంటే అది ఏ రకంగా అంటే అకాడమీస్ ద్వారానా లేదా ఇతరత్ర క్యాంప్స్ ద్వారా ఆ శిక్షణ అనేటువంటిది జరగడం వల్ల ఇన్ని హోదాల్లో మేము అందరం ఉండగలిగాం. కాబట్టి ఆ రకమైనటువంటి కల్చర్ మరలా మన రాష్ట్రంలో రావాలి, తెలుగు రాష్ట్రాల్లో అనేటువంటి సంకల్పం
తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి అందరూ వచ్చారు. సో డెఫినెట్గా ఇది ఒక అందరూ కలవటం అనేటువంటిదే కాకుండా ఈవెన్ అథ్లెటిక్స్ కానీ, బాక్సింగ్ కానీ, వాలీబాల్ కానీ, ఇతరత్ర గేమ్స్ అన్ని, బాస్కెట్బాల్, ఇట్లాంటి అందరూ కూడా ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ అన్నీ వచ్చాయి. వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ సూచనలు, సలహాలు ఇలాంటి సమావేశాలు డెఫినెట్గా రాబోయే కాలంలో స్పోర్ట్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ. హిమోఫిలియా రోగులకు లభించే ధృవీకరణ పత్రం వారికి జీవితాంతం ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మిగతా సర్టిఫికెట్ల మాదిరిగా ఈ సర్టిఫికెట్ ఏటా రెన్యువల్ చేసుకునేది కాదన్న విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్కు సమీపంలో ఉన్న హిమోఫిలియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెమోఫిలియా రోగులు ఆసుపత్రిలో చేరిన వెంటనే ఏమాత్రం జాప్యం జరగకుండా తక్షణమే వైద్యం అందించే ఏర్పాటు చేయాలన్నారు. విశాఖపట్నం చాప్టర్ హీమోఫిలియా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు స్థాపించినటువంటి సొసైటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వపు ఈ 4-5 జిల్లాలు కలిపి ఈ సొసైటీ ద్వారానే వారికి సేవలు అందుతున్నాయి. ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారో వన్ టైం సర్టిఫికేట్ లైఫ్ టైంలో ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి ఏడాదికో లేదంటే ప్రతి నెలకో మారిపోయేది కాదు, ఒకసారి జెనెటిక్గా వచ్చేది కాబట్టి ఒకసారి వచ్చినటువంటి సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉపయోగించడానికి ఉపయోగపడాలి. మిగతా సర్టిఫికేట్స్ లాగా రెన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి దీనికి సంబంధించిన మోడిఫికేషను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ట్రీట్మెంట్ అయినప్పుడు, వీళ్ళు బాధతో వచ్చినప్పుడు, ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వకుండా ఉన్నప్పుడు, లేదంటే అక్కడ నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఒకసారి ఈ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా, లేదంటే గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకొని చేయాలి అనేది ఉంటే 3-4 రోజులు కాలయాపంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అట్లా కాకుండా అడ్మిట్ అయిన వెంటనే ఏవైతే వీళ్ళ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ చూసి వెంటనే వైద్యం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనకైతే దేశంలో నిర్దిష్టమైనటువంటి కౌంట్ లేదు కానీ ఎంతమంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారన్నది. కానీ ప్రపంచ దేశాల్లో 2వ ఎక్కువ స్థానం ఉన్నటువంటి ఈ హీమోఫిలియా వ్యాధి ఉన్నటువంటి దేశంలో మన భారతదేశం ఒకటి కాబట్టి దీని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తీసుకోవాలి. కాబట్టి చంద్రశేఖర్ గారు ఏవైతే డాక్టర్ గారు ఇచ్చారో ఇవన్నీ కూడా చూసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరిచి ఒక స్పెషల్ కేసుగా ఇవి కూడా చూడాలి. క్రీడలు, లలిత కళలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు పాఠాలను చదువుకుంటే పరీక్షలకు భయపడాల్సిన అవసరం ఉండదన్నారు. చదువుకు భయపడి ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడకూడదని సూచించారు. బాల్య దశను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బాలికలు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కలిగి ఉండాలని, అలాగే బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దీనికోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలికల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, బాల్య వివాహాలకు పాల్పడినా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. చట్టాల గురించి అవేర్నెస్ కలిగింపజేయాలని చెప్పేసి మేము చాలా ఏరియాల్లో మేము మీటింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలు అంటే 10th కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, లేదా 6th to 10th కానివ్వండి, ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే చాలా మటుకు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి స్కూల్కి పోవడానికి మారం చేస్తున్నారు. అంటే మేము పోము, మాకు సబ్జెక్ట్స్ హెవీగా ఉన్నాయి, మేము చదువుకోలేము, మేము పనికి వెళ్తాము అనేటట్లా న్యూస్ మా నోటీస్కి రావడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్స్ కూడా అంటే వాళ్ళు ఆ సబ్జెక్టులను చూసేసి భయపడిపోయి సబ్జెక్ట్స్ చాలా హెవీగా ఉన్నాయి, మేము చదువుకోలేము కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, మేము ఇక చదువుకోము, ఏదైనా పనికి పోతామనేటట్లు కూడా వచ్చి దాంట్లో భాగంగా వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చదువు కూడా మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మన ఉద్యోగం కోసమే కదా మనం చదివేది, మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కూడా మనము స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. సో మీరు అర్ధాంతరంగా భయపడిపోయి ఏమో జరిగిపోయిందని చెప్పేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం మిగిల్చేది శూన్యము. మీరు చేయవలసింది ఏమంటే ఒకటి చేయాలా. ఈరోజు మాస్టర్ గారు మనకు చెప్పిన లెసన్స్ని ఈరోజు సాయంత్రానికి మనం కంప్లీట్ చేసుకోవాలా. ఏదైనా కానీ ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కానీ, ఒక సబ్జెక్ట్ కానీ, ఒక లెసన్ కానీ చాలా డెప్త్గా చదవాలా. ఎలాంటి క్వశ్చన్, ఈవెన్ నీట్కి కూడా మనము, ఇంజనీరింగ్ కూడా, జేఈ కానీ దేనికన్నా కూడా మనం రాయాలనుకుంటే ఏ క్వశ్చన్ ఎప్పటికప్పుడు మనం చదువుకోవాలా. రెండవది డెప్త్గా చదవాలా. పిల్లలు పసి మొగ్గలు మీరు బాగా చదువుకోవాలి. ఈ బాల్యాన్ని మీరు బాగా
ఎంజాయ్ చేసుకుంటూ అంటే బాల్యాన్ని బాగా మీరు ఈ ఆటలు దాంట్లో కానీ లేదా ఒక మ్యూజిక్ వినడం కానీ ఇలా ఏదో ఒక లలిత కళలని కానీ ఇలా రకరకాలుగా దాని మీద కూడా మైండ్ పెడుతూ రెండవది చదువు మీద కూడా పెట్టేసుకొని మీరు తల్లిదండ్రుల ఆకాంక్షల్ని మీ ఆకాంక్షల్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలా. ఒకవేళ తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా కానీ అలా ఎక్స్‌ప్రెస్ చేసి మ్యారేజ్ చేస్తామంటే కూడా దానికి మీరు వెళ్ళకూడదు. మీరు చదువుకోవాలి. మీరు చదువుకొని మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆ సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆ మ్యారేజ్ అనేది దానికంతా అదే అవుతది. కాబట్టి మీరు దీన్ని కూడా చూసుకునాలని చెప్పేసి ఈరోజు మీకు అట్లా ఎన్‌లైటన్ చేయాలని చెప్పేసి నేను మీ మీడియా ముందుకు రావడం జరిగిందమ్మా. మీ అందరికీ మరొక్క విషయం చెప్తున్నాను. మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా వినేసి కావాలంటే నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని పదే పదే మీరు మననం చేసుకుంటే కొంతవరకన్నా కానీ మీకు స్ట్రెస్ ఉండదు. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. పాడేరు ఘాట్ రోడ్లో వ్యాన్ బ్రేక్లు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్రంగా గాయాలు కాగా 7గురు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా ఒడిశా వాసులని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే ఒడిశా రాళ్ళగట్ట నుంచి వచ్చాను సార్. ఎక్కడికి వెళ్తున్నారు? అదే తెలంగాణకి సార్ వెళ్ళడానికి. ఏం జరిగింది ఏంటి అసలు? అదే రాత్రి అంతా 11 అయింది. అప్పుడు బండి ఎక్కడం పాడర్ఘాట్లో యాక్సిడెంట్ జరిగింది. ప్రజా విశ్వాసం కోల్పోయిన వారిపై అవిశ్వాసం పెడుతున్నామని, దానికి భయపడి వైసీపీ క్యాంపు రాజకీయాలు చేస్తుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వ్యాఖ్యానించారు. ప్రజలంతా కూటమి పాలనపై విశ్వాసం చూపించినప్పుడు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరితే తప్పేముందని సమర్థించుకున్నారు. వైసీపీని విడిచిపెట్టి టీడీపీ, జనసేన, బీజేపీలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ ఆధారంగానే తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సమర్థించి గత పాలనలో చూసి విసిగెత్తిపోయినటువంటి వారే ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లుందో వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి అర్థమైంది. అందుకని పెద్ద ఎత్తున ఇంకా కూడా మేము చూస్తున్నది ఏంటంటే వచ్చి తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేనలోనో బీజేపీలో కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నాం. వారికి కూడా ఎంతవరకు మంచి పేరు ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే అందులో భాగంగానే అందుకనే వాళ్ళు భయపడి ఈరోజు ఏదైనా క్యాంపులు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉండేటువంటి మంచి పేరు ఉన్నటువంటి వారిని అందరినీ తీసుకోవడమే జరుగుతుంది. అవిశ్వాసం అనేటువంటిది కారణం కూడా ప్రజా విశ్వాసం కోల్పోయారు. అందువల్ల ఈరోజు నగరంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు విశాఖ నగరంలో ముడిపడి ఉన్నాయి. ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. విశాఖపట్నం ఆర్థికంగా ఎదిగినటువంటి మనం కంట్రీలో 9th రిచెస్ట్ సిటీ ఇది. కాబట్టి దీనికి ఉండేటువంటి గ్లోబల్లీ ఎక్స్పోజర్ ఉంది. సో అందువల్ల ఇలాంటి నగరానికి డెఫినెట్గా మంచి పాలన కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. మారేడుమిల్లి సిఎస్ఐ పాస్టరేట్ చైర్మన్ రెవరెండ్ చిన్నం సుభాకర్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు పునరుత్థాన పండుగ ఈస్టర్ను పురస్కరించుకొని ఆయన అనుభవించిన శ్రమ దినాలకు గుర్తుగా 40 రోజుల పాటు క్రైస్తవులంతా ఉపవాస దీక్షలో ఉంటారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించిన రోజున మట్టలను అలంకరించి ఆయనకు స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మారేడుమిల్లి పురవీధుల్లో ఈత మట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపవాస దీక్షలు ఆఖరి వారానికి చేరుకోవడంతో వారం రోజుల పాటు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని సిఎస్ఐ పాస్టరేట్ చైర్మన్ సుభాకర్ చెప్పారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను పంపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో గల తన నివాసం వద్ద ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. తనని పార్టీ పీఏసీలో సభ్యుడిగా నియమించినట్టు టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతను మీరు అధికారంలోకి వచ్చే వరకు తన వంతు కృషిగా త్రికరణ శుద్ధిగా కష్టపడతానని తెలిపారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అని ఈ లేఖలో ఆయన అభివర్ణించారు. కాకినాడ జిల్లా రామారావుపేటలో గల సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం సందర్భంగా
క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. సంఘ కాపరి శామ్యూయల్ రాజు సమక్షంలో యేసుక్రీస్తును స్మరించుకుంటూ క్రైస్తవులు పూలతో అలంకరించిన మట్టలను చేతపట్టి పయనమయ్యారు. ఈ సందర్భంగా సంఘ కాపరి శామ్యూయల్ రాజు మాట్లాడుతూ మానవాళిని రక్షించేందుకు యేసు ప్రభువు తన రక్తాన్ని చిందించి సిలువ ప్రవేశం చేసి మరలా సజీవంగా తిరిగి వచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి పాపాలను తన రక్తంతో శుద్ధి చేసిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని నగర వీధుల్లో యేసుక్రీస్తు కీర్తనలతో మట్టల ఆదివారం జరుపుకుంటున్నామన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగున కాక మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రైట్ రెవరెండ్ డాక్టర్ శామ్యూయల్ రాజు. నేను కాకినాడ సెయింట్ జాన్ సేక్లాస్ ప్యారిష్ లూథరన్ సంఘ కాపరిని, ఈస్ట్ గోదావరి సినెట్ బిషప్ గా నేను పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. ఈరోజు మరి కాకినాడ రామారావుపేట సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం నుండి మా చైర్మన్ గారు, పిసిసి సభ్యులు, ట్రెజరర్ గారు, స్త్రీల సమాజం, యవన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, సంఘం యావత్తు కూడా ఈ రోజు మరి చేతులలో మట్టలు చేతబట్టుకుని కీర్తనలు పాడుచు ఈ కాకినాడ పురవీధులలో మేము తిరగడానికి గల కారణం ఏంటి అనంటే 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు లోక రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించారు. మానవుడు పాపం చేసినటువంటి వాడు, మానవుడు పాపి అయి ఉన్నాడు కనుక మానవుని యొక్క పాపమును తొలగించడానికి పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య జరిగించిన తర్వాత ఆయన మానవుని యొక్క రక్షణార్థమై యెరూషలేము జయప్రవేశం చేసి ఆయన సిలువలో తన ప్రాణమును బలియాగము గర్పించడానికి ఆయన సంకల్పించినటువంటి ఈ శుభప్రదమైనటువంటి కార్యం కనుక యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఆనాడు అనేక మంది, కొన్ని వేల మంది ప్రజలు మట్టలు చేతబట్టుకుని మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన యెరూషలేములోనికి ఆహ్వానించారు. దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని చెప్పి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును యెరూషలేములోనికి ఆహ్వానించారు. యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ వారం రోజులలో మానవుని యొక్క పాపం నిమిత్తమై అనేకమైన శ్రమలను అనుభవించి మరి శుభ శుక్రవార దినాన సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన సిలువలో బలియాగముగా తనను తాను అప్పగించుకుని మానవుని కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి మానవునికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరి ఈస్టర్ దినాన 3వ దినాన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడై లేచాడు. కనుక మానవునికి రక్షణ అనుగ్రహించడానికి రక్షణలో భాగముగా మొట్టమొదటిగా ఆయన యెరూషలేము జయప్రవేశం చేయడం ఇది మానవాళికి శుభప్రదమైనటువంటిది. కనుక ఈ రోజు ఈ యొక్క శుభ సందేశాన్ని అనేక మందికి అందించడానికి మేమందరం కూడా ఈ రోజు ఈ వీధుల్లో తిరుగుతూ ఉన్నాము. కనుక దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, యేసు ప్రభు ద్వారా మానవునికి రక్షణ కలిగింది. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము ద్వారా విమోచన కలిగింది. మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన ఏ రీతిగా మరణమును జయించి తిరిగి లేచారో ఆ రీతిగానే పునరుద్ధానపు అనుభవాన్ని కలిగి ఉంటారనేటువంటి సత్యాన్ని ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో గల శ్రీ చెన్న కేశవ స్వామి దేవస్థానంలో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్న కోనేరు, పెద్ద కోనేరులో అధికారులు పేరుసోముల గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పేరుకుపోయిన పూడిక తొలగించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు శ్రీదేవి, ఆర్కెట్ల మల్లికార్జున్ రెడ్డి, రెడ్ క్రాస్ నంద్యాల డిప్యూటీ అధ్యక్షుడు నాగరాజు, మానవ సేవా సంస్థ అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడారు. ఇంటాచ్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో చిన్న కోనేరు, పెద్ద కోనేరు శుభ్రం చేసే కార్యక్రమం 30 ఏళ్ల తర్వాత నిర్వహించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు చాలా బాగా స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రెసిడెంట్ రఘువీర్, ఈవోఆర్డి రాధికారెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సిబ్బంది చేసిన దౌర్జన్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు వచ్చిన కస్టమర్లతో పెట్రోల్ బంక్ సిబ్బంది దారుణ పదజాలంతో దూషిస్తూ దాడులకు తెగబడుతున్నట్టు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మోటార్ వెహికల్ పై వచ్చిన వ్యక్తి పెట్రోల్ కొట్టించుకొని ఫోన్ పే చేయగా అది పనిచేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి నగదు తీసుకువస్తానని ఎవరైనా తనతో పాటు రావాలని కోరారు. కానీ పెట్రోల్ బంక్ గుమస్తాలు, సిబ్బంది అతని బండి లాక్కొని దౌర్జన్యానికి తెగబడడం తీవ్ర దుమారం రేపుతుంది. పెట్రోల్ బంక్ సిబ్బంది దుర్భాషలాడడంతో సిబ్బంది, కస్టమర్ మధ్య తోపులాట జరిగింది.
కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు, హోమాలు జరిపించారు. దేవస్థానంలో ఈ రోజు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో విచ్చేస్తున్న శ్రీ సోమేశ్వర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గల ధ్వజస్తంభం పాత స్తంభం పాడైపోయిన కారణంగా ఈ నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని 11/4/2025 తేదీ నుండి ఈరోజు 13/4/2025 రోజులు సైభాగమవుతాం ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. 11వ తారీఖు శ్రీ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం గణపతి హోమంతోను, తదుపరి 12వ తారీఖు నవగ్రహ హోమంతోను, తదుపరి 12వ తారీఖు ఈరోజు కూడా వివిధ రకాలైనటువంటి హోమాలు, హోమాది కార్యక్రమాలతో శ్రీ స్వామివారి యొక్క నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ఉదయం 8:34 ప్రారంభమైందండి. అదే సమయంలో జీర్ణోద్ధరణ కాబట్టి నవగ్రహాలు కూడా ప్రతిష్ఠ జరిగిందండి. అయితే ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ముఖ్యంగా ధ్వజస్తంభాన్ని ప్రత్యేకించి ఒక డోనరు, అలాగే ఈ నందీశ్వరుడికి తదుపరి నవగ్రహాలకి కూడా వేరే డోనర్సు, అలాగే ఈ రోజు జరిగేటువంటి అఖండ సమారాధనకి యావత్తు గ్రామం అందరికీ సమారాధన ఒక డోనరు. వీరందరూ కూడా ఈ భక్తులు యావత్తు వెల్ల గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, వారి తండ్రి గారు సత్యం గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరూ ఉండి మా గౌరవ దేవాదాయ ధర్మాలయ అధికారులు, భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి, ముఖ్యంగా ఈ వెల్ల గ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత భక్తి ఉండి ఇంత విశేషంగా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా విశేషంగా కార్యక్రమం చేయడం నా యొక్క ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి. నేను 10,000కి 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాను, కానీ నా సర్వీస్లో ఇటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి. చాలా ఆనందదాయకంగా ఉంది. యావత్ భక్తులకి, మా సహకరించిన ప్రజాప్రతినిధులకి, మీడియా వారికి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారు స్వామి తీరుస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.